మనకు ఒక ట్రెండ్ కనిపించేది ప్రపంచ రాజకీయాల్లో. గత 60-70 సంవత్సరాలుగా అమెరికా అండ్ వెస్ట్రన్ యూరోప్ వీళ్ళందరూ ఒకటిగా ఉండేవాళ్ళు. ఒకటే బాటలో నడిచేవాళ్ళు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ కూడా కలిసి ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు మనం గమనిస్తే యూకే, అమెరికా ఒక రిఫ్ట్ కనిపిస్తుంది. వాటి యొక్క కన్వర్జెన్స్‌లో తేడా కనిపిస్తుంది. ఇంతకుముందు ఒకటే పాలసీతో ముందుకెళ్ళాయి. ఇప్పుడు చాలా పాలసీస్‌లో మార్పు వచ్చింది. మీరు గమనిస్తే ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ఏస్తున్న గేమ్ ఇప్పుడు కొత్తగా యూరోప్‌ని కలవరపెడుతుంది. ఈ రోజుకి ఈరోజు యూరోప్‌లో ఒక డిక్లరేషన్ వచ్చింది. యూరోప్ భద్రత కోసం, యూరోప్ సెక్యూరిటీ కోసం దాదాపు 800 బిలియన్ల యూరోస్ దీనికోసం వెచ్చించనున్నట్లు యూరోపియన్ కమిషన్ ఎవరైతే చీఫ్ ఉన్నారో ఉర్సులా వన్ డర్ లేన్ ఆమె చెప్పారనమాట. సో యూరోప్ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది. రీసెంట్‌గా ఒకసారి డొనాల్డ్ ట్రంప్‌కి, ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌కి జెలెన్స్కీకి గొడవ అయిన తర్వాత వాషింగ్టన్‌లో జెలెన్స్కీ లండన్ వచ్చారు. అక్కడ ఉక్రెయిన్ గురించి లండన్‌లో సమ్మిట్ జరిగింది. యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ అధ్యక్షతన ఒక సమ్మిట్ జరిగిందనమాట. దాని టైటిలే సెక్యూరింగ్ అవర్ ఫ్యూచర్. సో ఇక నుంచి యూరోప్ తన సొంత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది.